హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రవి కళ్యాణి వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక సరికొత్త వీడియోతో వచ్చాను. అదేంటంటే గుత్తి వంకాయ కూర. మనలో గుత్తి వంకాయ కూర అంటే చాలామందికి ఇష్టం కదా. సో అది ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్గా ముందు ఏంటంటే ఎండు కొబ్బరిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం దాల్చిన చెక్క, గసగసాలు, లవంగిలు అవన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత అవి సిమ్లో పెట్టుకొని కొంచెం ఒకసారి వేపుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో వేయించిన ధనియాలు వేసుకొని అలా బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి కాబట్టి. ఆ తర్వాత అందులో ఎండుమిర్చి, శనగపలుకులు, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో జీడిపప్పు కొంచెం వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు. తర్వాత కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలామంది అందులో నువ్వులు అవన్నీ వేసుకోరు, కానీ అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇందులో జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి కూడా బాగా కలుపుకోవాలి. మనం టేస్ట్ తగ్గట్టు మీకు ఇంకా గ్రేవీలా ఉంటే ఇంకొంచెం ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి. తర్వాత వేగిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అందులో టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం ఉల్లిపాయలు, టమాటీలు ఎక్కువగా వేసుకోవచ్చు. తర్వాత అవి కొంచెం 10 మినిట్స్ తర్వాత చల్లగైన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చాలా కొంచెం అలా గ్రేవీలా అవుతుంది అలా వేసుకుంటే. తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గుత్తి వంకాయలు ఏంటంటే ఒక వంకాయని మధ్యలో మనం కోసి, గుత్తి వంకాయ తెలుసు కదా అందరికీ కూడా, అలా 4 సైడ్స్ కట్ చేసుకుని పక్కన ఆయిల్లో వేసి ఒక 10 మినిట్స్ వరకు కూడా బాగా మగ్గించే వరకు పెట్టుకోవాలి. అలా అయితే వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఆయిల్లో వేసి మనం ఒక 10 మినిట్స్ వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత పక్కన పెట్టుకుని, తర్వాత మనం ముందుగా శనగపలుకులు, నువ్వులు, మసాలా అవన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో పసుపు, ఉప్పు, కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్ అన్నీ వేసుకొని తర్వాత అందులో కొబ్బరికాయ, ఎండు కొబ్బరిని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఎండు కొబ్బరి చాలామంది వేసుకోరు, కానీ ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 10 మినిట్స్ అయిపోయింది కదా, వంకాయలు కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా, ఇలా మనం చూపించిన విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత వంకాయలు ఇలా మనం మగ్గించుకున్నాం కదా, మగ్గించుకున్న తర్వాత మన ఈ పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇలా వంకాయ లోపల వరకు కూడా పెట్టుకోవాలి, స్టఫ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా బాగా స్టఫ్ చేసుకోవాలి అన్ని వంకాయలని కూడా. ఇలా అన్ని వంకాయలకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత పోపులు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఆ తర్వాత
ముందుగా మనం టమాటీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ గ్రేవీని ఇందులో వేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా ఆయిల్‌లో వేపుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు కూడా. అది చాలా ఆయిల్ వచ్చినంత వరకు దగ్గరగా బాగా వేపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 ఆర్ 15 మినిట్స్ వరకు కూడా బాగా వేపుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, కొంచెం అంటే చాలామంది కారం ఎక్కువైందంటే అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం తినలేము అంటే. ఆ బెల్లం వేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ వచ్చింది కదా! ఇలా ఆయిల్ వచ్చినంత వరకు కూడా బాగా వేపుకోవాలి. చూడండి చాలా దగ్గరగా అయిపోయింది కదా! ఇలా గ్రేవీ దగ్గరగా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కూరకి ఎప్పుడు కూడా. అలా గ్రేవీ దగ్గరగా వచ్చిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా! అలా ఒక్కొక్క వంకాయని కూడా అందులో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. గ్రేవీ బాగా వేగితేనే గుత్తి వంకాయ కూరకి చాలా టేస్టీ వస్తుంది. ఇలా ఒక్కొక్క వంకాయని కూడా అందులో పెట్టుకోవాలి. తర్వాత చింతపండు రసం అందులో వేసుకోవాలి. అంతే ఒక 10 మినిట్స్ గ్రేవీ అంతా దగ్గరగా వచ్చినంత వరకు కూడా అయిపోయింది. ఇలా గ్రేవీ దగ్గరగా వచ్చినంత వరకు అయిన తర్వాత అందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర రెడీ.